ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇటు యొక్క సమయంలో నీ బిడ్డలో పాటలు పాడి నేను మహింపరిచాను. నీ వాక్యంలోకి మేము వెళ్తుండగా మాకు కావలసిన మాటలు మీరు అందించి నీ నామానికి మహిమ తెచ్చుకుంటారని క్రీస్తు పేరు నీ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపరచుదాం. ప్రియులారా, ఈ యొక్క సమయంలో దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. కీర్తనలు 107 కీర్తన వాక్యం 13 వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. ప్రియులారా, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం చూసుకున్నప్పుడు జాగ్రత్తగా మీరు వినాలి. కష్టకాలము వారు యెహోవాకు మొరపెట్టారు అంటే కష్టం వచ్చినప్పుడు, వారికి బాధ వచ్చినప్పుడు, వారికి సమస్య వచ్చినప్పుడు, వారికి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు వారు నమ్మిన దేవుడికి మొరపెడుతున్నారు, నమ్మిన దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. ఎవరయ్యా ప్రార్థన చేస్తున్నారు? ఎవరయ్యా మొరపెడుతున్నారు? ఎవరయ్యా దేవుడి దగ్గరకు వస్తున్నారు? ఎవరయ్యా దేవుడికి లోబడుతున్నారు అని మనం ఆలోచిస్తే, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే సమస్యలతో ఉన్నారో వాళ్ళు ఎవరికి మొరపెడుతున్నారంటే దేవుడికి మొరపెడుతున్నారు. నిజంగా మనుషులకు వచ్చిన కష్టాలు మనుషులు తీర్చుకోలేనప్పుడు, మనిషికి వచ్చిన ప్రాబ్లంను మనిషి సాల్వ్ చేసుకోలేనప్పుడు, మనిషికి వచ్చిన రోగం ఆ మనిషిలో నుంచి వెళ్ళిపోకపోతే, మనిషికి వచ్చిన కష్టాలే కానీ, ఇబ్బందులే కానీ, రోగములే కానీ, సమస్యలే కానీ, ఏ సమస్య అయినప్పటికీ వాళ్ళు మానవుడు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి ఆ ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు ఆ మనిషి దేవుడి మీద ఆధారపడతాడు. ఆయనకు వచ్చిన కష్టాన్ని బట్టి వైద్యుల మీద ఆధారపడవచ్చు, డాక్టర్ల మీద ఆధారపడవచ్చు, హాస్పిటల్ మీద ఆధారపడవచ్చు, రకరకాల వాటి మీద మనిషి ఆధారపడవచ్చు. కానీ వాటి అన్నిటి వల్ల కానప్పుడు, వాటి వల్ల ఉపయోగం లేనప్పుడు, వాటి వల్ల కానప్పుడు, వాటి వల్ల జరగనప్పుడు, వాటి వల్ల పేలైతున్నప్పుడు ఆ మనిషి ఇక మనుషులందరూ ప్రయత్నం చేసిన ఇక దేవుడు దయ్యే అని దేవుడికి మీద ఆ మనిషిని దేవుడికి అప్పగిస్తారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క ఇబ్బందులు బట్టి, వారి కష్టాలు బట్టి దేవుడికి చెప్పుకుంటున్నారు, దేవుడి దగ్గర కన్నీళ్లు గారుతున్నారు. వారికి ఏ సమస్యలు ఉన్నాయో కానీ, వారికి ఏ బాధలు ఉన్నాయో కానీ, వారికి ఏ విరుకులు ఉన్నాయో కానీ, ఏ యొక్క సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నారు కానీ, కుటుంబ సమస్యల, పిల్లల సమస్యల, అప్పుల సమస్య, మనశ్శాంతి లేని సమస్య, అవమానాలు పాలయ్యే సమస్య, ఉద్యోగం లేని సమస్య, రోగంతో పీడించబడుతున్న సమస్య, ఏ పని చేసినా విఫలమైపోతుందన్న సమస్య, మంచిగా కాలేజీ దొరకలేదని సమస్య, చేయబోతున్న పనులన్నింటిలో కూడా ఫెయిల్ సమస్య, ఏ సమస్య అయినప్పటికీ నీ సమస్యకు పరిష్కారం చేయవాడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. నువ్వు ఏ సమస్యలైతే ఉన్నావో, ఏ ఇబ్బందులైతే ఎదుర్కొన్నావో ఆ ఇబ్బందుల నుండి విడిపించేవాడు నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు మనుషులందరి మీద ఆధారపడి విఫలమైపోయినావు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఒక్కసారి మీరు ఆలోచించాలని ఒక దైవజనుడిగా మీ మేలు కోరి నేను చెప్తున్నా. ఈరోజు
కష్టాలు వచ్చినాయని ఇంట్లో కూర్చుంటే ప్రియులారా కష్టాలు తీరిపోవు. కష్టాలని అనగాని చుట్టాలు ఊడిపోతే ఆ కష్టాలు తీరిపోవు. ఫ్రెండ్స్ చెప్పుకుంటే కష్టాలు తీరు, లేకపోతే ఇంటి పొరుగింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి చెప్తే కష్టాలు తీరు. కానీ నీ కష్టంలో నుంచి విడిపించాలంటే నీ కష్టాలు బట్టి దేవుడికి ప్రార్థన చేయి. నీ ఇబ్బందులు బట్టి దేవుడికి ప్రార్థన చేయి. నువ్వు వెళుతున్న మార్గంలో దేవుడు తోడుండాలని ప్రార్థన చేయి. దేవుడు నా కుటుంబంలో కార్యం జరిగించాలని ప్రార్థన చేయి. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది పిల్లల సమస్య వచ్చిందని, ప్రేమైన సహోదరి సహోదరుల సమస్యలు వచ్చినని మనం కోలబట్టం కాదు, సమస్యలు వచ్చినని బాధపడటం కాదు, సమస్యలు వచ్చినని ఇంట్లో కూర్చోటం కాదు, సమస్యలు వచ్చినని దేవాలుగా ఉండటం కాదు, సమస్యలు వచ్చినని మనేది పాల్గొనటం కాదు, సమస్యలు వచ్చినాయి కాబట్టి బెక్కమకు వేసుకొని చూడటం కాదు, సమస్యలు వచ్చినాయి కాబట్టి ఇక నాకు దిక్కెవరు లేరని దిక్కు లేని పరిస్థితిగా నువ్వు కూర్చోవలసి పడలేదు. ప్రియులారా ఈరోజు ఎంతమంది అంటే ప్రియులారా, ఇదిగో దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు ప్రియులారా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్నే పిలుస్తున్నాడు, దేవుడు నిన్నే ప్రేమిస్తున్నాడు. ఎందుకు ఆయన పిలుస్తున్నాడు, ఎందుకు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే నీ జీవితం మారాలని, నీ పరిస్థితులు మారాలని, నీ యొక్క స్థితి గతి పరిస్థితులని మార్చబడాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు ఆ దేవుడికి మాటను వింటే నువ్వు ఎక్కడుండైతే ఈ ప్రోగ్రాం చూస్తున్నావు, ఎక్కడుండైతే ఈ వాక్యం వింటున్నావు, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రియులారా నువ్వు ఏ సమస్య అయినప్పటికీ నా ప్రభు నిన్ను తాకబోతున్నాడు, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా వారు కష్టకాలం అందు వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు, దేవుడికి వాళ్ళు మొరపెట్టినప్పుడు, దేవుడికి వారు చెప్పుకున్నప్పుడు దేవుడు వారి మొరవిని వారి ఆపత్తుల నుండి వారిని విడిపించిందంట. అంటే వారి ఆపత్తులో నుండి దేవుడు విడిపించిందంట. ప్రియులారా అంటే ఎవరైతే ఆపత్తులో ఉండి మొరపెడుతున్నారో వారికి దేవుడు వారి మొర వింటాడంట. మొరపెట్టారు అనమాట. ఎవరికి మొరపెట్టారు? యెహోవాకు మొరపెట్టారు. యెహోవాకు మొరపెట్టినప్పుడు వాళ్ళ బాధ ఎవరు చూశారనమాట? దేవుడు చూశారు. వాళ్ళ యొక్క దుఃఖాన్ని దేవుడు చూసిండు, వాళ్ళ సమస్యను దేవుడు చూసి ఏం చేసింది సార్? దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు, దేవుడు వారిని మర్చిపోలేదు, దేవుడు వారిని వెనక్కి నెట్టివేయ. వాళ్ళ మొర దేవుడు విని దేవుడు వాళ్ళ పరిస్థితులన్నింటినీ కూడా మార్చేసిండు, వారి యొక్క స్థితి గతిని కూడా దేవుడు మార్చిండు. ప్రియులారా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఈరోజు నిజంగా నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు ఆయన మొర విని వారి ఆపత్తులో వారు విడిచిపెట్టినట్టుగానే ఈరోజు నిజంగా నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? నీవు అసలు ప్రార్థన చేసే మనసు నీకుందా? ప్రార్థనలో గడిపే అలవాటు నీకుందా? దేవుడు సన్నిధిలో, దేవుడి యొక్క సంఘంలో, దేవుడి యొక్క మందిరంలోకి వచ్చి నా కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవాలి, నా పిల్లల కోసం ప్రార్థన చేసుకోవాలి, నేను చేయబోతున్న పని కోసం ప్రార్థన చేయాలి, నేను రక్షించబడాలి, నా కుటుంబం రక్షించబడాలి, నాకు మారు మనసు రావాలి, పాపములన్నింటినీ విడిచిపెట్టి ప్రభువైన యేసు క్రీస్తుని వెంబడించాలి అని పశ్చాత్తపడి ప్రార్థన చేసే మనసు ఈరోజు ఎంతమంది కొంది. ప్రియులారా నిజంగా దేవుడికి మనం సమయం ఇస్తున్నావా? దేవుడు వాక్యానికి సమయం ఇస్తున్నావా? దేవుడి యొక్క సంఘంలోకి రావడానికి సమయం ఇస్తున్నావా? దేవుడు మందిరంలో నివాసం చేయడానికి మనం సమయం ఇస్తున్నావా? దేవుడిని శుద్ధించడానికి మనం దేవుడికి సమయం ఇస్తున్నావా? దేవుడు వాక్యాన్ని చదవడానికి దేవుడికి సమయం ఇస్తున్నావా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి, ఒక్కసారి మీరు గ్రహించాలి. దైవజనుడుగా మీ మంచి కోరి మీ మేలు కోరి చెప్తున్నాను, మనము దేవుడిలో ప్రార్థనలో ఉండాలన్నమాట. ప్రియులారా వారు కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెడితే ఆయన వారి మొర విని వారి ఆపదలు అన్నింటిని కూడా విడిచిపెట్టిండు. అంటే వాళ్ళని విడిపించిండు, వారిని కాపాడిండు, వారిని రక్షించిండు, వారి యొక్క కష్టం అన్నింటి నుంచి దేవుడు వారిని విడిపించిండు.
ఈరోజు నిన్ను విడిపించడా? ఈరోజు నిన్ను కాపాడడా? ఈరోజు నిన్ను రక్షించడా? నిన్ను పోషించడా? నువ్వు అనుకున్న కోరికను నెరవేర్చడా? ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రియులారా, ఈరోజు నిజంగా మనం దేవుడికి మొర పెడితే, దేవుడి దగ్గర మనం కన్నీళ్ళు గారితే, దేవుడి దగ్గర మనం పశ్చాత్తపడితే దేవుడు మన మొర వింటాడు, దేవుడు మన ప్రార్థన వింటాడు, దేవుడు మన సమస్యను చూస్తున్నాడు, దేవుడు మన దుఃఖాన్ని చూస్తున్నాడు, దేవుడు మన అవమానం చూస్తున్నాడు, దేవుడు మన అప్పులు బాధను చూస్తున్నాడు, దేవుడు మన రోగములను చూస్తున్నవాడు, దేవుడు మన సమస్యలన్నిటిని చూస్తున్నాడు. కానీ ఈరోజు ఆ దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ కష్టంలో నుంచి నిన్ను విడిపించేవాడు, నీ బాధల నుంచి విడిపించేవాడు, నీ సమస్యల నుంచి నిన్ను విడిపించేవాడు. ఈరోజు మనిషి ఏమైపోతున్నాడంటే దేవుడు దగ్గరకు వచ్చి దేవుడి దగ్గర ప్రార్థన చేయకపోవడం వల్లే మనిషి అనేకమైన ఇబ్బందులు తెచ్చుకున్నాడు, అనేకమైన సమస్యలు తెచ్చుకున్నాడు, అనేకమైన కష్టాలు తెచ్చుకున్నాడు, అనేకమైన విధాలుగా మనుషులో మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నాడు ప్రియులారా. అందుకనే బైబిల్ చెబుతుంది ప్రియులారా, ఈరోజు నువ్వు ఈ యొక్క వాక్యం వింటే ఈ సమయంలో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. దేవుడికి మొరపెట్టు, తండ్రి నాయనా ప్రభువా నా కష్టంలో వచ్చి నన్ను విడిపించని ప్రార్థన చేయి, నా ఇబ్బందులు వచ్చి నన్ను విడిపించని ప్రార్థన చేయి, నా యొక్క రోగం వచ్చి నన్ను విడిపించని ప్రార్థన చేయి, అనేకమైన బాధలో పడుతున్నాను, ఈ బాధలో వచ్చి నన్ను విడిపించని నువ్వు ప్రార్థన చేయి, కుటుంబం కట్టబడాలని ప్రార్థన చేయి, నా ఆత్మీయ జీవితం బలంగా ఉండాలని ప్రార్థన చేయి, నా సాక్ష్యాన్ని కాపాడుకోవాలని బలంగా ప్రార్థన చేయి, నాకు మనశ్శాంతి కావాలని బలంగా ప్రార్థన చేయి, నీ పరలోకమైన కాపుదల నాకు కావాలని బలంగా ప్రార్థన చేయి, నీ పరలోకమైన ఆశీర్వాదం నాకు కావాలని బలంగా ప్రార్థన చేయి. ఈరోజు ప్రార్థన చేస్తేనే మన కార్యాలు చూస్తాం, ప్రార్థన చేస్తేనే మన అద్భుతాలు చూస్తాం, ప్రార్థన చేస్తేనే మన జీవితంలో మార్పు కలిగింది, ప్రార్థన చేస్తే మన కుటుంబంలో మార్పు కలిగింది, ప్రార్థన చేస్తే మన పిల్లల జీవితంలో మార్పు కలిగింది. ఈరోజు ఆ ప్రార్థన చేసే మనస్సు మనకుందా? ప్రార్థనలో గడిపే అలవాటు మనకుందా? బైబిల్ చదివే మనసు మనకుందా ప్రియులారా? ఈరోజు ఏ మనిషిని కదిలించినా, ఏ కుటుంబాన్ని కదిలించినా, ఏ యవనస్తుని కదిలించినా, ఏ వృద్ధాప్యంలో ఉన్న వారిని కదిలించిన అనేకమైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన కష్టాలు వారు చెప్పుకుంటుంటారు ప్రియులారా. దైవజనుడుగా ఈరోజు మీ మంచిగా చెబుతున్నాను ప్రియులారా, దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అడగంది తల్లి అయినా అన్నం పెట్టదన్నది ఎంత వాస్తవం. ఈరోజు నువ్వు దేవుని అడిగితే, దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ సమస్యలన్నిటి నుంచి నిన్ను కాపాడేవాడు, నిన్ను విడిపించేవాడు, నిన్ను భద్రంగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నడిపించేవాడు, కాపాడేవాడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు ఆ ప్రభులో, ఆ ప్రభు ప్రార్థనలో మనం వినే దేవుడు మన ప్రార్థన వినాలి. దేవుడు మన ప్రార్థన వినాలి. మనుషులు కాదు మన ప్రార్థన వినాల్సింది. మన ప్రార్థన ఎవరు వినాలంటే దేవుడు వినాలి. దేవుడు వినాలంటే నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. నీ జీవితం తగ్గింపు కలిగి ఉండాలి, తగ్గించుకునే మనసు కలిగి ఉండాలి ప్రియ. దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు సన్నిధిలో కూర్చొని పాటలు పాడటమా, బైబిల్ చదవటమా, వాక్యం వింటమా, శ్రద్ధగా జాగ్రత్త కలిగిన దేవుడి మందిరానికి వచ్చింది పిల్లరా, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుడి మందిరానికి వచ్చి దిక్కు దొట్టాకు నీ ఇష్టానుసారంగా జీవించడానికి, ఇష్టానుసారంగా కూర్చోటానికి దేవుడి మందిరంలోకి మనం రాలి. జాగ్రత్తగా మనం కలిగి ఉంటే ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆదరించే దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను పోషించే దేవుడు మనల్ని పోషిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలని సమృద్ధిగా దీవించే దేవుడు మనల్ని సమృద్ధిగా దీవిస్తాడు. కానీ మన ప్రార్థన దేవుడు వినాలి. దేవుడు మన ప్రార్థన వినాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థనలో ఎక్కువగా మనం గడపాలి. ప్రార్థన చేసేవారిగా మనం ఉండి
ప్రార్థనలో మనం నిలకడగా ఉండి ప్రార్థన ద్వారాగే ఈ పరలోకమైన ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఈరోజు ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన మన కుటుంబాన్ని చక్కబెడుతుంది. ప్రార్థన మన బిడ్డలను మారుస్తుంది. ప్రార్థన మన యొక్క ఇరుగు పొరుగు వారిని రక్షిస్తుంది. ప్రార్థన దేశాన్ని కాపాడుతుంది. ప్రార్థన మన ప్రయాణాన్ని క్షేమాన్ని కోరుతుంది. ప్రియులారా, ఆ ప్రార్థన చేసేవారిగా మనం ఉంటే, ఆ ప్రార్థన శక్తి నువ్వు అనుభవిస్తే, ప్రార్థన అనుభవంలో నువ్వు ఉంటే పరమ తండ్రి నిన్ను దీవిస్తాడు. పరమ తండ్రి నిన్ను నడిపిస్తాడు. పరమ తండ్రి నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తున్న ప్రియులారా, ఈరోజు ప్రార్థన జీవితం మనం కలిగి ఆ పరలోకమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఇటు మాటలు మీ హృదయంలో భద్రపరిచి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన